కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా మేము ఈరోజు జాతీయ మేనిఫెస్టోలో ముందుగా చెప్పినట్టు 5 అంశాలను ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అందుకు మేము మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు భవిష్యత్తులో స్థానిక సంస్థల్లో కేవలం స్థానిక సంస్థల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ రిజర్వేషన్ ఇస్తానని ప్రకటించిన మొదటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ కాబట్టి రాష్ట్ర సంఘాల తరఫున దివ్యాంగుల పక్షాన తరఫున మేము కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. భవిష్యత్తులో ఇప్పుడు ఉద్యోగ అవకాశాలే కాదు, ఈ జిల్లా బిడ్డ స్వర్గీయ జయపాలరెడ్డి అందరూ తెలిసినవాడు ఉత్తమ పార్లమెంట్ ఏరియాగా మరి వికలాంగుడు అయినప్పటికీ కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినాడు. మరి ఆయన ఆదర్శంగా మేము భవిష్యత్తులో కూడా వికలాంగుల రాజకీయ పదవులు రావాలంటే రాజ్యాంగ పరంగా మరి 5% కల్పిస్తున్నా అన్న కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థలో మరి మీ అవకాశం కల్పిస్తని సంపూర్ణంగా తెలిపింది కాబట్టి మేము మా పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. మరొక అంశం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలలో అగ్రగామిగా మా పథకాలలో 5% ఉంది. అది కూడా మా వికలాంగుల కుటుంబ బంధువు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీ అందరూ తెలిసినమే, ఆయన కుటుంబం కూడా వికలాంగుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మేము ఆ రకంగా మా పట్ల అమితమైన ప్రేమ ప్రకటిస్తున్న ముఖ్యమంత్రికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అదేవిధంగా అన్న చెప్పినట్టుగా నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి అయినటువంటి మల్లు రవి అన్న గారు ఆనాడు వికలాంగుల రాష్ట్రంలో జరిగినటువంటి వికలాంగుల పోరాటంలో తాను పూర్తిగా వికలాంగుల ఆత్మబంధువుగా వికలాంగుల శ్రేయభిలాషిగా మరి మా సంక్షేమ వర్గాల స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి సందర్భంలో అయితేనేమి పెన్షన్ల విషయం అవుతుంది, ఆ తర్వాత మాకు వచ్చే సంక్షేమ పథకాలైనటువంటి తాను ముందడుగు వేస్తూ మాకు ఈరోజు పొందుతున్న పథకాలలో తానే అగ్రగామి ఉండి మాకు చేదోడు ఉపయోగపడినందుకు మా పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అనే బాధ్యతతో ఈరోజు నాగర్ కర్నూలు రావడం జరిగింది. ఇంకో విషయం చెప్తే ముఖ్యంగా రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు తెలంగాణ వికలాంగుల జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. ఇందులో ఎందుకనగా నా ముందు మాట్లాడిన మా కన్వీనర్తో పాటు మా సోదరులు అందరూ చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే విషయంలో కొన్ని అంశాలను స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఉన్న కాలంలో మరి ఆనాడు ఎస్టీడీ అయితేనే ఎస్టీడీ పీసీఓ ఫోన్లు సంబంధించి వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ ఉండేది. ఆ రోజు ప్రతి ఒక్క వికలాంగుడు స్వయం ఉపాధిగా మరి పీసీఓ ఫోన్లు నడుపుకుంటూ తన జీవనోపాధి గడించేది. కానీ ఈరోజు మారిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఆ ఉపాధి కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత మరి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ద్వారా 3 గిలాల బండు అంటే మోటారైజ్డ్ వెహికల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2016 చట్టం కూడా రూపకల్పన చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి అందులో 5% రిజర్వేషన్